హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు హార్డ్ హోమ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ జాగింగ్ చేస్తున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే ఫారెస్ట్ లోకి ఇల్లు కొనుక్కొని చక్కగా అక్కడ జాగింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఒక చోట నుంచి మంచిలు తాగుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఎవరో హీరోయిన్ దూరం నుంచి ఫొటోస్ తీసినట్టు సౌండ్ వస్తుంది. దాంతో హీరోయిన్ కొంచెం భయం వేసి కొంచెం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఎవరో ఒకడు హీరోయిన్ వెంట పరిగెడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి తన కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట. ఈ గ్యాప్ లో వాడు పరిగెత్తుకుంటూ వచ్చేసి హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. తన దగ్గర ఉన్న ఇంజెక్షన్ తీసుకుని హీరోయిన్ కి ఇంజెక్షన్ చేయబోతాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న స్ప్రే తీసుకుని వాడి మొహం మీద కొట్టి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ తన కారు దగ్గరకు వస్తుంది. అయినా కూడా వాడు అక్కడికి వచ్చేసి హీరోయిన్ కి ఇంజెక్షన్ చేద్దాం అనుకుంటాడు. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే అదే ఇంజెక్షన్ తీసుకుని వాడికి చేసి తన కారు ఎక్కి స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. అది కూడా హీరోయిన్ వాళ్ళ ఇల్లు ఏంటంటే ఆ ఫారెస్ట్ లో ఒక హైటెక్ ఇల్లు అనమాట. అంటే ఇంట్లో ప్రతిదీ ఉంటుంది. ఆ ఇంట్లోకి వచ్చేసి హీరోయిన్ కారు పార్కింగ్ లో పెట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోయి ప్రాపర్ ఇంటి మొత్తాన్ని లాక్ ఆన్ చేసేస్తుంది. దాంతో బయట వాళ్ళు ఇంట్లోకి రాలేరు, ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళలేరు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఇంటి పక్కన ఇంకొక ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడ హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి గేట్ దగ్గర ఒక వెబ్ కెమెరా ఉంటుంది. దాని ద్వారాగా హీరోయిన్ కి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఎంత వేగంగా కారు నడుపుకొని వచ్చావు తెలుసా, దాని వల్ల మా ఇంటి దగ్గర చెట్లన్నీ పాడైపోయాయి, నీకు ఎన్నిసార్లు చెప్పానని చెప్పేసి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటుంది. దానికి హీరోయిన్ జరిగింది మొత్తం చెప్పకుండా సారీ అండి అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు FBI ఆఫీసర్ చూపిస్తారు. ఆవిడ ఏంటంటే మీడియా వాళ్ళతో ఇలా చెప్తుంది, పక్కన ఉన్న ఫారెస్ట్ లోకి ఒక భయంకరమైన సైకోగాడు పారిపోయాడు. వాడు ఇంతకు ముందు చాలా మందిని చంపాడు, ఇప్పుడు ఎంత మందిని చంపుతాడో తెలియదు, కాబట్టి అడవి ప్రాంతంలో కొంతమంది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మీడియా వాళ్ళకి చెప్తుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అది కూడా 3 సంవత్సరాల వెనక్కి. మామూలుగా మన కథలో హీరోయిన్ ఏంటంటే ఆ ఫారెస్ట్ లో ఉన్న ఇంటికి వస్తుంది తన భర్తతో తన కూతురుతో అనమాట. అప్పుడు తన భర్త అంటాడు, చూడు ఈ ఇల్లు చాలా కాస్ట్లీ ఇల్లు, అంతేకాకుండా మంచి మోడర్న్ ఇల్లు, ఎందుకంటే నీ చేతిలో ఉన్న వార్చితోనే ఈ ఇంటి మొత్తాన్ని ఆపరేట్ చేయొచ్చు అని చెప్పేసి హీరోయిన్ కి తన భర్త చెప్తాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా వాళ్ళ కూతురుని లోపల తీసుకెళ్లి నీకు ఎటువంటి సదుపాయాలు కావాలని ఇంట్లో అన్ని ఉంటాయి, నువ్వేం కంగారు పడకు, నీవు కాళ్ళు లేవని చెప్పేసి నువ్వు ఇబ్బంది పడమాకని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా బాధపడుతుంది. బేసికల్ గా అమ్మాయి నడవలేదు, అంతేకాకుండా తానేమంటుందంటే నన్ను మామూలు మనిషిలా ట్రీట్ చేయండి, ఎందుకు ఇలా చూస్తారని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నువ్వేం కంగారు పడ మాకు, మరికొన్ని రోజుల్లో నీకు ఆపరేషన్ జరుగుతుంది, అప్పుడు నువ్వు హ్యాపీగా నడవచ్చు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ కూతురుతో చెప్తూ ఉంటుంది అనమాట. మొత్తం మీద ఒక హ్యాపీ ఫ్యామిలీ అనమాట హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో మన కథలో హీరోయిన్ ఒక గదిలోకి వెళ్తుంది. వెళ్ళి చూస్తే ఆ గది నిండా సీసీ కెమెరా అవుట్పుట్స్ ఉంటాయి అనమాట. అంటే ఆ ఇంటి నిండా కెమెరాలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ అన్ని అక్కడే కనిపిస్తూ ఉంటాయి. అది చూసి హీరోయిన్ ఇప్పుడు రారా చూసుకుందాం అని చెప్పేసి అంటుంది. ఇక్కడ ఒక అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ బేసికల్ గా ఆ కిల్లర్ గాడికి దొరకలేదు, హీరోయిన్ నే కావాలని చెప్పేసి ఆ కిల్లర్ గాడి దగ్గరికి వెళ్ళి వాడిని కిడ్నాప్ చేసి కారులో వేసుకుని వచ్చేసి తన ఇంట్లో పార్కింగ్ లో పెట్టింది అనమాట. వాడు మెల్లగా బయటకు వస్తాడు. సో బేసికల్ గా హీరోయిన్ కావాలని చెప్పేసి ఆ కిల్లర్ గాడిని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చింది, వాడిని అతి భయంకరంగా టార్చర్ చేయడానికి. అది సంగతి. ఆ తర్వాత ఆ కిల్లర్ గాడు మెల్లగా ఒక గదిలోకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ వాడు ఎంతమంది అమ్మాయిలను అయితే చంపాడో ఆ అమ్మాయిల ఫొటోస్ అన్ని ఉంటాయి. అంతేకాకుండా వాడు ఎక్కడెక్కడ హత్యలు చేశాడని చెప్పేసి ఒక వీడియో కూడా ప్లే అవుతుంటుంది. బేసికల్ గా వీడి బ్యాక్గ్రౌండ్ మొత్తం హీరోయిన్ తెలుసుకుంది. ఇంకా ముఖ్యంగా ఈ సైకో గడి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు చూసినా సరే మీ నాన్నలాగా నువ్వు కూడా సైకో అవుతావు అని చెప్పేసి అనడం వల్ల వీడు నిజంగానే సైకో అయిపోయాడు. ఆ తర్వాత అక్కడ ఒక కీ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసుకుని నెక్స్ట్ గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ కూడా వీడు చంపేసిన అమ్మాయిల ఫొటోస్ ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ ఒక లాకెట్ ఉంటుంది అనమాట. బేసికల్ గా మనోడు చిన్నప్పుడు ఆ లాకెట్ వేసుకునేవాడు. ఆ లాకెట్ చూసిన వెంటనే మనోడికి వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. వాళ్ళ అమ్మ ఎప్పుడు అనే మాట నువ్వు కూడా మీ నాన్నలాగే సైకో అవుతావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. సర్లే లాకెట్ తీసుకుందాం అని చెప్పేసి ముందుకెళ్లి దాని మీద చేసి చూస్తే సడన్ గా తనకి షాక్ కొడుతుంది. అప్పుడు తన ముందున్న కెమెరాను చూస్తాడు. తనకు అర్థమైపోతుంది హీరోయిన్ ఇదంతా కావాలని చేస్తుందని చెప్పేసి. అప్పుడు ఆ కెమెరా వైపు చూసి నీ ఎంత చూస్తానని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి తన నుంచి ఉన్న కేజ్ కి ఏంటంటే షాక్ ఇస్తుంది అనమాట. మనోడు షాక్ కొట్టి కింద పడిపోతాడు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే సెపరేట్ గా ఒక గదిలోకి వెళ్తుంది. ఆ గదిలో తన కూతురు ఫోటో ఉంటుంది. అది చూసి హీరోయిన్ బాధపడుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ సైకో గాడు హీరోయిన్ వాళ్ళ కూతురును కూడా చంపేశాడు. అందుకని హీరోయిన్ వాడి మీద రివెంజ్ తెచ్చుకుంటుంది. కట్ చేస్తే మరోవైపు ఆ సైకో గాడికి మెలకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత వాడు పక్క గదిలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ముందుకు వచ్చి చూస్తే అక్కడ వాళ్ళ అమ్మ సమాధి మీద ఉండే ఒక విగ్రహం కనిపిస్తుంది. అది చూసి వీడు షాక్ అయిపోతాడు. ఏంటి ఈ అమ్మాయి ఎంత రీసెర్చ్ చేసిందని చెప్పేసి. కాకపోతే అక్కడ నుంచి చూస్తున్నప్పుడు హీరోయిన్ సడన్ గా అక్కడ మంటలు జనరేట్ చేస్తుంది. దాంతో అది తట్టుకోలేక ఆ విగ్రహం కింద ఉన్న బల్ల కిందకు వచ్చేస్తాడు. కాకపోతే అక్కడ ఒక చిన్న డోర్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయడంతో మనోడు కింద ఉన్న బేస్మెంట్ లో
పడిపోతాడనమాట. హీరోయిన్ కావాలని అలా సెట్ చేసింది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ కొన్ని లెటర్స్ తీసుకుని వచ్చి నీకు చాలా లెటర్స్ వచ్చాయి వీటిని తీసుకొని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం నేను కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత తీసుకుంటా అని చెప్పేసి మెసేజ్ పంపిస్తుంది. కానీ ఆవిడ ఏమంటుందంటే ఈ రోజు నేను చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉన్నావు, నువ్వు కనుక బయటికి రాలేదనుకో పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పడంతో సరే చేసుకో అని చెప్పేసి హీరోయిన్ కూడా డైరెక్ట్ గా మెసేజ్ పెడుతుంది. దాంతో ఆవిడ ఏం చేయలేక ఆ లెటర్స్ అన్ని అక్కడ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరోయిన్ వాళ్ళ కూతురు ఉంది కదా, తనకేంటంటే ఆపరేషన్ చేసి తన కాలు ప్రాపర్ గా సెట్ చేస్తారు. కాకపోతే కొన్ని రోజులు మాత్రం కాలుకి బెల్ట్ వేసుకొని నడవాలని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి బెల్ట్ వేసుకొని నడుస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏముంటుందంటే కొన్ని రోజులు స్టిక్ పెట్టుకొని నడవచ్చు కదా అని చెప్పేసి అంటంతో అమ్మ అంతా సెట్ అయిపోయింది కదా, నన్ను కొన్ని రోజులు ప్రశాంతంగా వదిలే ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తా అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ కూతురు హ్యాపీగా బయటకు వెళ్తుంది. కాకపోతే తను మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. ఫారెస్ట్ లో చూస్తే తన కాలుకు పెట్టుకునే ఆ బెల్ట్ ఉంది కదా అది ఫారెస్ట్ లో దొరుకుతుంది. ఆ సైకో గాడు హీరోయిన్ వాళ్ళ కూతుర్ని అతి దారుణంగా చంపుతాడనమాట. సో బేసికల్ గా హీరోయిన్ ఆ రోజు నిర్ణయించుకుంటుంది తన కూతురు చావుకి ఎవరైతే కారకుడు అవుతాడో వాడిని పట్టుకొని తన కూతురు అనుభవించిన నరకాన్ని వాడికి చూపించి చంపాలని చెప్పేసి హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఇప్పుడు వాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇంట్లో ఫుట్బాల్ ఆడుకుంటుంది. అది జరిగిన సంగతి. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ గా వస్తుంది. ప్రజెంట్ లో మన సైకో గాడు బేస్మెంట్ లో పడిపోయాడు కదా, సో వాడేం చేస్తాడంటే ఇక్కడ ఉంటే పని కాదని చెప్పేసి మళ్ళీ ఎలాగోలా పైకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ హీరోయిన్ ను ఆ మంటల్ని జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా కాదు ఏదో సెన్సార్ ఉండటం వల్ల జరుగుతుందని చెప్పేసి ఆ సెన్సార్ ని పగలగొట్టేస్తాడు. ఆ తర్వాత సీలింగ్ లో సపరేట్ విండ్ డోర్ ఒకటి ఉంటుంది అనమాట, దాంట్లోంచి తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి మెల్లగా దాని పైకి ఎక్కుతూ ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక కబోర్డ్ ఓపెన్ చేస్తుంది. అందులో చాలా మెడిసిన్స్ ఉంటాయి అనమాట. అసలు ఈ మెడిసిన్స్ ఏంటి, ఇవన్నీ హీరోయిన్ దగ్గర ఎందుకు ఉన్నాయని చెప్పి చూస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక FBI ఆఫీసర్ ఉంది కదా, మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. ఆవిడ దగ్గరికి వెళ్ళి తన కూతురు కేసు గురించి కొన్ని తెలుసుకుంటుంది అనమాట. తన కూతురు ఎలా చనిపోయింది, వాడు ఏం చేశాడని చెప్పేసి. ఆ సైకో గడు ఏం చేశాడంటే ఒక మెడిసిన్ యూజ్ చేసి తన బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయేలా చేస్తాడు. అంతేకాకుండా ఆ కేసుకు సంబంధించిన చాలా డీటెయిల్స్ హీరోయిన్ తెలుసుకుంటుంది. సో అందుకని ఆ మెడిసిన్ ని కొనిపెట్టుకుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. మన కథలో హీరోయిన్ ఏంటంటే ఆ మెడిసిన్ ని ఒక ఇంజెక్షన్ లెక్కించుకొని వాడికి ఇంజెక్ట్ చేద్దాం అని చెప్పేసి మెల్లగా మనోడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు మనోడేమో తప్పించుకుందాం అని చెప్పేసి పైకి వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ వెళ్ళి పట్టుకునే లోపే మనోడు కిందకి దూతాడు అనమాట. బేసికల్ గా హీరోయిన్ ని రప్పించడానికి ఆ సైకోగాడు వేసిన ప్లాన్ అనమాట. హీరోయిన్ వెళ్ళి కింద బేస్మెంట్ లోకి దూకేస్తుంది. అయినా ఆ సైకోగాడు బేస్మెంట్ లో దూకేసి హీరోయిన్ చేతిలో ఉన్న ఇంజెక్షన్ తీసుకుని తనకే ఇంజెక్ట్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత కత్తి తీసుకొని హీరోయిన్ ని చంపేద్దాం అనుకుంటాడు. కానీ హీరోయిన్ దగ్గర రెండో ఇంజెక్షన్ ఉంటుంది. తాను అది తీసుకొని వాడికి ఇంజెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా తన టైమర్ ఆన్ చేస్తుంది. బేసికల్ గా అసలు ఏం జరిగిందంటే హీరోయిన్ ఏమంటుందంటే ఈ ఇంజెక్షన్ గనక మనం తీసుకుంటే మామూలు స్టేజ్ రావడానికి ఎంత సమయం పడుతుందని చెప్పేసి కనుక్కుంటుంది. ఒక 1 అవర్ పడుతుందని చెప్పి అంటారనమాట. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ఇంజెక్షన్ తానే చేయించుకొని 45 నిమిషాలకి మెలకు వచ్చేలాగా ప్రాక్టీస్ చేసిందనమాట. అది ఒకసారి కాదు 2 సార్లు కాదు చాలా సార్లు తను ఇంజెక్షన్ చేసుకొని అలా 45 మినిట్స్ కి బయటకు వచ్చేదనమాట. ఇదంతా ఎందుకని చెప్పి అడిగితే తనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఆ సైకో గాడిని పట్టుకునే ప్రాసెస్ లో వాడు ఏదో ఒక రోజు హీరోయిన్ కి ఇంజెక్షన్ చేస్తాడని చెప్పేసి హీరోయిన్ అలా ప్రాక్టీస్ చేసింది. బట్ ఈ విషయం ఆ FBI ఆఫీసర్ తెలుసు అనమాట. ఆవిడ కూడా అంటుంది ఎందుకంటే ఇంత రిస్క్ చేస్తారని చెప్పి అడిగితే ఏమండి వాడు ఎంత మందిని చంపాడు, ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు, వాడు వదిలేస్తే ఇంకా చేస్తూనే ఉంటాడు. కాబట్టి నాకు వాడి గురించి మొత్తం తెలియాలని చెప్పేసి వాడి గురించి అన్ని తెలుసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఆ FBI ఆఫీసర్ కి ఫోన్ రావడం వల్ల బయటకు వెళ్తుంది అనమాట. ఆవిడకి తెలియకుండానే ఆవిడ కంప్యూటర్ లో ఉన్న డేటా మొత్తాన్ని తను కాపీ చేసుకుంటుంది. ఇంకా ముఖ్యంగా ఆవిడ బ్యాచ్ కూడా దొంగతనం చేస్తుంది. అంటే ID కార్డు ఉంటుంది కదా దాన్ని దొంగతనం చేస్తుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ భర్త తిడతాడు, నీకైనా పిచ్చి పట్టిందా, అమ్మాయి చనిపోయింది మళ్ళీ తిరిగి రాదు, దాంతో పాటుగా నువ్వు కూడా పోతే ఎలా అని చెప్పేసి అంటంతో అలా ఏం జరగదు నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోయిన్ తన భర్తకి ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత FBI ఆఫీసర్ ID కార్డు తీసుకుని వెళ్ళి ఆ కేసు గురించి ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసి అన్ని తెలుసుకుంటుంది. అలా తెలుసుకునే ప్రాసెస్ లోనే ఈ సైకో గాడి వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొస్తుంది అనమాట. అది జరిగింది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరోయిన్ కి ఏంటంటే 45 మినిట్స్ కి మెలకు వచ్చేస్తుంది. తానేంటంటే లెగిసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా ఆ సైకో గాడి కూడా మెలకు వస్తుంది. మరి వాడికి ఎలా మెలకు వచ్చిందో తెలియదు. హీరోయిన్ ఏం చేస్తుందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తాను అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. ఆ సైకో గాడు వెంటబడుతూ ఉంటాడు. హీరోయిన్ ఎలాగోలో వెళ్ళి తన బెడ్రూమ్ లో దాక్కుంటుంది. కాకపోతే ఆ సైకో గాడు ఏం చేస్తాడంటే హీరోయిన్ ను ఎక్కడి నుంచి అయితే తనను వాచ్ చేస్తుందో ఆ టీవీలన్నీ పగలగొట్టేస్తాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం లోపల దాక్కొని ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ఆ ఇంటికి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత లోపలికి వస్తున్నప్పుడు పక్కింట్లో ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ వచ్చేసి మీ ఆవిడ ఎప్పుడు చూసిన ఇల్లంతా ఆగం చేస్తుంది, వెళ్లేటప్పుడు చెట్లన్నీ పాడు చేసింది, అంతేకాకుండా బయటకు వచ్చి మాట్లాడి చెప్తే మాత్రం ఇంట్లోనే ఉండి నాకు రిప్లై వస్తుంది, నేను అసలు భరించలేని పోలీసులకు ఫోన్ చేస్తా అని చెప్పి అంటుంది.
అనడంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఎందుకంటే పోలీసులకి చెప్పి అంటాడు. కానీ ఆవిడ మాత్రం వినకుండా పోలీసులకి ఫోన్ చేస్తుంది. కానీ పోలీసులు ఏమంటారంటే, చూడమ్మా ఎప్పుడు చూసినా కంప్లైంట్లు ఇస్తూనే ఉంటావు, అసలు నీ నెంబర్ బ్లాక్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఫోన్ కట్ చేసేస్తారు. మరోవైపు ఆ సైకో గడు ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ కూతురు రూమ్ లోకి వెళ్ళి తన ఫొటోస్ అన్ని చింపేయటం, ఆ తర్వాత తన హస్తికలన్నీ కింద పోసేయడం చేస్తూ ఉంటాడు అనమాట. ఇదంతా మన కథలో హీరోయిన్ చూస్తూ ఉంటుంది. చూసి కోపం తట్టుకోలేక వాడి దగ్గరకు వచ్చి వాడిని పెచ్చకుట్టు కొడుతుంది. కొట్టిన తర్వాత మళ్ళీ గదిలోకి వెళ్ళి దాక్కుంటుంది. కాకపోతే అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ భర్త బయట ఉండి బిల్లు కొడుతూ ఉంటాడు. దాంతో ఇప్పుడు ఎలాగని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ మెల్లగా బయటకు వచ్చి చూస్తే అక్కడ సైకో గాడు ఉండడు. కొంపతీశ్వడి పారిపోయాడని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే వాడేమో ఒకడు దాక్కొని సడన్ గా వచ్చి హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ వాడిని పెచ్చగొట్టుడు కొడుతూ ఉంటుంది. వాడు కూడా హీరోయిన్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకుందాం అనుకుంటుంది. మరోవైపు బయట ఏమో FBI ఆఫీసర్ వస్తుంది. ఎందుకంటే హీరోయిన్ తన పెన్ డ్రైవ్ లో డేటా మొత్తం కాపీ చేసుకొని తన ఐడి కార్డు యూజ్ చేసుకుని బయట ఇన్వెస్టిగేట్ చేసింది కదా, అది తెలుసుకొని హీరోయిన్ కోసం వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ భర్తను అడుగుతుంది, ఏంటండి బయట ఉన్నారని చెప్పి అడిగితే మా ఆవిడ ఎంత బెల్లి కొట్టిన తలుపు తీయట్లేదని నేను చెప్పేసి అనడంతో ఆవిడ కూడా డౌట్ వచ్చేస్తుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ ఎలాగోలా వచ్చేసి తన ఫింగర్ ప్రింట్ తో ఆ డోర్ ను ఓపెన్ చేసేస్తుంది. ఈ గ్యాప్ లో వాళ్ళందరూ లోపలికి వస్తూ ఉంటారు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఆ సైకో గాడు పెచ్చగొట్టు కొట్టుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి ఈ FBI ఆఫీసర్ గన్ను పట్టుకొని లోపలికి ఎంట్రీ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో ఈవిడ కూడా జాయిన్ అవుతుంది. అలా వీళ్ళు ముగ్గురు కొట్టుకునే ప్రాసెస్ లో అనుకోకుండా ఆ సైకో గాడు కత్తి తీసుకొని FBI ఆఫీసర్ ని పొడి చేస్తాడు. కాకపోతే ఆ ప్రాణానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఆవిడ బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ FBI ఆఫీసర్ దగ్గర ఉన్న గన్ను తీసుకొని ఈ సైకో గన్ నెత్తి మీద అతి భయంకరంగా కొడుతుంది అనమాట. దాంతో వాడు మైకం వచ్చేసి అక్కడే పడిపోతాడు. ఇంకోవైపు FBI ఆఫీసర్ ఏమంటుందంటే వాడిని ఏం చేయొద్దని చెప్పి అంటుంది. ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పేసి ఆ ఆఫీసర్ దగ్గర తన భర్తను పెట్టి ఈ సైకో గాడు కాళ్ళు చేతులు కట్టేసి వీడిని హీరోయిన్ సెపరేట్ గా ఒక రూమ్ లో తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ఒక స్ట్రెచ్చర్ మీద ప్రాపర్ గా వీడి బెడ్ మీద కట్టి పడేసి వీడికి ఒక ఫోటో చూపిస్తుంది. అది ఎవరితో కాదు, హీరోయిన్ వాళ్ళ కూతురు అనమాట. చూడు, నువ్వు లాస్ట్ గా చంపింది ఈ అమ్మాయినే, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని నేనే. అంతేకాకుండా నీకు ఇప్పుడు ఒక భయంకరమైన విషయం తెలియాలని చెప్పేసి హీరోయిన్ ను ఆ సైకో గడి కుటుంబం గురించి చెప్తుంది అనమాట. ఎందుకంటే ఈ సైకో గడి ఇలా తయారవడానికి కారణం కూడా వాళ్ళ అమ్మే అనమాట. ఎందుకంటే మీ నాన్నలాగా ఎప్పుడు నువ్వు సైకోలాగా అవుతావు, సైకోలాగా అయిపోతావు అని చెప్పేసి తనని ఎప్పుడు టార్చర్ చేస్తూ ఉండేది. దాంతో వీడు ఆటోమేటిక్ గా సైకో అయిపోయాడు. కానీ వీడికి తెలియని ఒక విషయం ఏంటంటే ఈ సైకో గడి వాళ్ళ నాన్న అతి భయంకరమైన సైకో. అంతేకాకుండా ఆ సైకో గడి భార్య ఉంది కదా, ఆవిడ ఎవరో కాదు వాడి కూతురే. వాడి కూతురుతోనే వాడు ఒక కొడుకుని కన్నాడు. ఆ కొడుకే ఈ సైకో గడి అని చెప్పేసి అంటంతో వీడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా హీరోయిన్ ఏం చేసిందంటే వాళ్ళ అమ్మగారి సమాధిని మళ్ళీ తవ్వి అక్కడ ఉన్న ఎముకల మీద పెట్రోల్ పోసి దాన్ని తగలబెట్టేస్తుంది. ఇంకా ముఖ్యంగా ఈ సైకో గాడి మీద కూడా పెట్రోల్ పోసి తగలబెట్టేస్తుంది. అలా తగలబడి ఆ సైకో గాడు చనిపోతున్నప్పుడు వాడి జేబుల నుంచి 2 ఫోటోలు కింద పడతాయి. అవి తీసుకొని హీరోయిన్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు తనకు డౌట్ వస్తుంది. బేసికల్ గా ఈ సైకో గాడు చంపుతూ ఉంటాడు కదా, ఒకే టైంలో వీడు 2 హత్యలు చేశాడనమాట. ఆ ఫోటో చూసిన తర్వాత హీరోయిన్ కి అర్థమయ్యే విషయం ఏంటంటే వీళ్ళ నాన్న ఒక సైకో, వాడు ఇంకా బతికే ఉన్నాడని చెప్పేసి హీరోయిన్ కి అర్థం అవుతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.